ఇల్లందులో రాత్రి 8 గంటలైంది. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా బెల్ మోగింది. అందరూ వాళ్ళ ఇంటి తలుపులు మూసుకున్నారు. అందరూ వణుకుతూ తలుపులు మూసుకున్నారు. అందరి ముఖాలలో ఆందోళన కనిపిస్తుంది. వాళ్ళలో ఒకడు హర్ష, బాబు నేను అన్ని తలుపులు మూసేశాను. ఇప్పుడు నువ్వు పొరపాటున కూడా తలుపు తెరవకు, వెళ్ళి పడుకో. కానీ నాన్న, నాకు చాలా ఎక్కువగా టాయిలెట్ వస్తుంది, నేను టాయిలెట్కి పోయి వస్తాను. సరే, నువ్వు ఫాస్ట్గా వెళ్ళిరా, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, తలుపులు తెరవకు. సరే నాన్న, నేను తలుపులు తెరవను. సరే అని చెప్పి టాయిలెట్కి వెళ్ళడానికి కిందికి వెళ్తాడు. టాయిలెట్కి వెళ్ళి తలుపును చూసి ఆలోచిస్తూ ఉంటాడు. సరే, నేను చూస్తాను, రాత్రి 8 తర్వాత తలుపులు తీస్తే ఏమవుతుందో నేను చూస్తాను. హర్ష వెళ్ళి తలుపు తీస్తాడు. అక్కడ ఒక డబ్బా తప్ప ఏమీ లేదు. హర్ష ఏమీ ఆలోచించకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆ పెట్టెని తీసుకుంటాడు. ఆ పెట్టెని ఇంటికి తీసుకొస్తాడు. ఆ పెట్టెని తెరవగానే ఒక బలమైన గాలి అతని ఇంట్లోకి వస్తుంది. వెంటనే అతని తల శరీరం వేరవుతుంది. అతను అక్కడే చనిపోతాడు. అతని తల్లిదండ్రుల తలలు కూడా శరీరం నుంచి వేరైపోతాయి.